మనకు నచ్చని వ్యక్తులను మెప్పించడం కోసం, మనకు అవసరం లేని వస్తువులు కొనడం కోసం మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనకి ఇష్టం లేని ద్వేషించే ఉద్యోగాలు చేస్తున్నాం. ఇది ఎంతవరకు సబబు? అలాగే కార్ల్ పిల్లెమ్మర్ సిద్ధాంతం ప్రకారము జీవితం ఎలా ఉందంటాడంటే, సంతృప్తికరమైన జీవితానికి కీలకం వచ్చి ఎక్కువ డబ్బు సంపాదించడంలో కానీ, ఎక్కువ ఆస్తులు సంపాదించడంలో కానీ ఉందనుకుంటున్నారు. కానే కాదు. కానీ నాణ్యమైన స్నేహాలను, తచ్చందం సంబంధాలను, అద్భుతమైన మనసు తెలుసుకొని ప్రవర్తించు భార్య పిల్లలు, అలాగే పిల్లలు భార్యని అర్థం చేసుకునే ఒక భర్త, సమాజంలో ఒకరికొకరు ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకునే బాంధవ్యాలు, ఒక లక్ష్య భావనను మరియు బలమైన వ్యక్తిగల సంబంధాలను పెంపొందించే కోణంలో ఉంది అంటారు. మన ఖర్చులను గమనిస్తూ నిజంగా ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనం మన జీవితాలపై నియంత్రణ సాధించి చివరికి మరింత సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాలను గడపగలము. అంతేగాని డబ్బు 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 సంపాదించడంలో కాదు, ఆస్తులు 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 సంపాదించడం కాదు, ఒకరికొకరు అర్థం చేసుకోవడం, స్నేహభావంతో ఉండడం, ఆప్యాయతతో ఉండడం, ప్రేమతో ఉండడం, మనుషుల మధ్యలో అద్భుతమైన ఆనందం, సంతృప్తికరంగా ఉండే బంధాలు ఉన్నంతప్పుడు మన చుట్టూ ఉన్న ఈ డబ్బుని నియంత్రించుకున్నప్పుడు మనం చాలా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతాము. దానికి హ్యాబిట్స్ కూడా యాడ్ చేసుకొని, యాటిట్యూడ్ యాడ్ చేసుకొని, అడాప్టబిలిటీ యాడ్ చేసుకొని, అవి పాటిస్తూ సింపతితో, ఎంపతితో మనసులను పలకరిస్తూ, చూస్తూ, ఇంటిగ్రేటెడ్గా ఉండి నవసమాజాన్ని సృష్టిస్తూ ముందుకు పోతే సాధించలేనిది ఏమీ లేదు మిత్రమా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.